హలో ఫ్రెండ్స్, మీ కిచెన్లో గనక ఈ మూడు వస్తువులు ఉన్నట్లయితే వెంటనే వాటిని ఇప్పుడు నేను చెప్పే వస్తువులతో రీప్లేస్ చేసేయండి. మీ హెల్త్ విషయంలో మీరే జాగ్రత్త పడండి. అందులో మొదటిది, చాలా మంది ప్లాస్టిక్ చాపింగ్ బోర్డును వాడుతూ ఉంటారు. ఇలా మనం ప్లాస్టిక్ చాపింగ్ బోర్డును వాడటం వల్ల కట్ చేసిన ప్రతిసారి చిన్న చిన్న ముక్కలుగా ప్లాస్టిక్ అనేది మీ ఫుడ్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఈ మైక్రో ప్లాస్టిక్ ని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇవి క్యాన్సర్ కారకం. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ ని వాడవద్దు. దీనిని రీప్లేస్ చేసి స్టీల్ అయినా లేక వుడెన్ చాపింగ్ బోర్డ్ నైనా ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. మళ్ళీ వుడెన్ చాపింగ్ బోర్డును అలా కడిగేసి పక్కన పెట్టేసినట్లయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిలో స్టీల్ చాపింగ్ బోర్డ్ ని సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. నెంబర్ 2, ఎక్కువగా చాలా మంది నాన్ స్టిక్ ప్యాన్స్ లో కుకింగ్ ఫాస్ట్ గా అయిపోతుందని చెప్పేసి ఈజీగా ఉంటుందని వాడతారు. కానీ ఇలా వాడిన ప్రతిసారి అందులో ఉన్నటువంటి టెఫ్లాన్ కోటింగ్ అనేది కరిగిపోయి ఫుడ్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఇలా కాకుండా కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని స్క్రాచెస్ లాగా పడుతుంటాయి. స్క్రాచెస్ ఉన్న టాక్సిక్ మెటీరియల్ ను మనం కన్జ్యూమ్ చేసినట్లయితే థైరాయిడ్ మరియు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికంటే మీరు స్టీల్ ని యూజ్ చేసుకోవడమే ఉత్తమం. నెంబర్ 3, చాలా మంది ప్లాస్టిక్ స్పూన్స్ ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. కొంతకాలానికి మనం ఫుడ్ లో పెట్టిన ప్రతిసారి ప్లాస్టిక్ అనేది కరిగిపోయి మన ఫుడ్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఇలా కాకుండా వుడెన్ స్పూన్స్ ని లేక స్టీల్ స్పూన్స్ ని కానీ రీప్లేస్ చేయడం వలన మీ హెల్త్ చాలా బాగా మెయింటైన్ చేయవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.